ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్కరికి నెల నెల 1వ తేదీన లేదా మొదటి వారంలో జీతం ఇవ్వడం ఆనవాయితీ. కానీ అలా కాకుండా నెలలో 2 సార్లు 15 రోజులకి ఒకసారి అకౌంట్లో సగం సగం జీతం పడితే ఎలా ఉంటుంది? వినడానికి భలే బాగుంది కదూ. సరిగ్గా ఇదే ఆలోచనను తెరపైకి తెచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త, షాదీ.com వ్యవస్థాపకుడు, టాన్ ఇండియా జడ్జ్ అనుపమ్ మిట్టల్. భారతదేశంలో సాంప్రదాయకంగా వేస్తున్న విధానాన్ని అమలు చేయాలని ఆయన చేసిన ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవలే అనుపమ్ మిట్టల్ ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మీకు జీతం ఎప్పుడు అందాలి అని ప్రశ్నిస్తూ కంపెనీల ఆలోచన విధానాన్ని తప్పుపట్టారు. చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్ పనివేళలు, ఉచిత భోజనం, సెలవులు వంటి ఆఫర్ను గొప్పగా చెప్పుకుంటాయని, కానీ ఉద్యోగికి అత్యంత కీలకమైన సమయానికి జీతం ఇవ్వడం అనే విషయాన్ని విస్మరిస్తాయని పేర్కొన్నాడు. భారతదేశంలో చాలా కంపెనీలు నెల ముగిసిన తరువాత తదుపరి వారం రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు వేస్తాయని, కొన్ని కంపెనీలు 1వ తేదీన వేయాలని చూసినా పొడిగిస్తూ బ్యాంక్ హాలిడేస్ వల్ల ఆలస్యం అవుతుందని చెప్పారు. కానీ తమ షాదీ.comలో మాత్రం కొన్ని నెలల క్రితమే ఈ పద్ధతిని మార్చామని, ప్రస్తుత నెల జీతాన్ని ఆ నెల ఆఖరి రోజే ఉద్యోగుల అకౌంట్లో వేస్తామని తెలిపారు. జీతం ఒక వారం ఆలస్యమైతే ఉద్యోగుల ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఇంటి అద్దె కట్టడం ఇబ్బందిగా మారుతోంది. కాబట్టి క్యాష్ ఫ్లో, నగదు లభ్యత అనేది ఉద్యోగి గౌరవానికి సంబంధించిన విషయం అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడితో ఆగకుండా ఆయన మరో అడుగు ముందుకు వేసి కంపెనీలు నెలకి 2 సార్లు ప్రతి నెల 3వ తేదీన 50%, 30వ తేదీన మిగిలిన 50% జీతాలు ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని కోరారు. దీనివల్ల ఉద్యోగులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని, అప్పులు చేయాల్సిన అవసరం రాదని, మార్కెట్లో కాసుగోలు శక్తి పెరిగే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా వంటి అనేక దేశాల్లో కంపెనీల పరిమాణం, రంగాన్ని బట్టి వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకేసారి లేదా నెలకి 2 సార్లు జీతాలు ఇచ్చే విభిన్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానం వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో భారతదేశంలో దీన్ని అమలు చేయడం అంత సులువు కాదని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నెలలో ఒక్కసారి ఇచ్చే జీతాన్ని 2 ముక్కలు చేసి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ రాదు. 60,000 జీతం వచ్చే వ్యక్తి మొదటి రోజు 30,000 ఖర్చు చేసే అలవాటు ఉంటే, అతనికి 30,000 ఇస్తే మొదటి రోజే 15,000 ఖర్చు చేసి మిగతా దానికోసం మళ్ళీ అప్పులు చేస్తాడు. ఇక్కడ సమస్య జీతం వచ్చే ఫ్రీక్వెన్సీ కాదు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, జీతాలు పెరగకపోవడం అని అభిప్రాయపడుతున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.